2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే పోలవరాన్ని ఏ రీతిన పరుగులు పెట్టించారో చూసాం మనం. పోలవరం కంప్లీట్ కావడానికి ఇంకా 4-5 ఏళ్ళ సమయం పట్టేదట్టు ఉందని చెప్పి ఈలోపు కృష్ణా డెల్టా రైతాంగాన్ని ఆయకట్టుని స్థిరీకరించేందుకు సాగునీరు, తాగునీరు, అట్లాగే కృష్ణా జిల్లా పల్ల ప్రాంతాల్లో చేపల చెరువులు, రొయ్యల చెరువులు విపరీతంగా ఉంటాయి. వాటి ద్వారా ప్రభుత్వానికి ఆదాయం కూడా బాగానే వస్తూ ఉంటుంది. ఆ చెరువులను కాపాడటానికి సుమారుగా 1500 కోట్ల రూపాయలతో పట్టిసీమ ప్రాజెక్టుని ఏర్పాటు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆ పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా సుమారుగా 30,000 కోట్ల రూపాయల ఉత్పత్తులు జరిగాయి. రైతులు చాలా సంతోషంగా ఉన్నారు 5 ఏళ్ల కాలంలో పట్టిసీమ నీటి వల్ల. రొయ్యల ఉత్పత్తి కానివ్వండి, చేపల ఉత్పత్తి కానివ్వండి, ధాన్యం కానివ్వండి, ఆ 3 పంటలు పండించుకునే రైతులు అద్భుతంగా సంపాదించుకున్నారు. తద్వారా ప్రభుత్వానికి కూడా ఆదాయం బాగానే వచ్చింది. ఖర్చు పెట్టింది 1500 కోట్ల రూపాయలు మాత్రమే, ఉత్పత్తులు చేసింది 30,000 కోట్ల రూపాయల పైనే. సైకో వచ్చాడు 2019లో. దాని తర్వాత పట్టిసీమని ఎలా నిర్వీర్యం చేశాడో మనం చూసాం. 2 పంటలకు నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి, తాగడానికి నీళ్ళు ఇవ్వలేకపోయాడు. చేపల చెరువులకి, రొయ్యల చెరువులు నీళ్ళు లేవు, నాశనం చేసి వదిలిపెట్టాడు. అదే పట్టిసీమను వాడుకుని కంటిన్యూ చేసినట్టయితే బోల్డ్ అంత ఆదాయం వచ్చేది, రైతులు బాగుండేవాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదాయం వచ్చేది. అవన్నీ పట్టవు. చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించాడు కాబట్టి మనం నాశనం చేయాలి. ఏమి దుర్మార్గపు ఇది, ఇంత దుర్మార్గపు ఆలోచనలా. అదే రకంగా అప్పుడే ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు మెట్ట ప్రాంత రైతుల కోసం చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. ఆ చింతలపూడి కూడా పూర్తి అయిపోయినట్టయితే కృష్ణా డెల్టాలానే నూజూరు నుంచి మైలవరం ఆ ప్రాంతం అంతా, ఏలూరు దగ్గర నుంచి మెట్ట ప్రాంతం అంతా సస్యశ్యామలం అయ్యేది. ద్వారకా తిరుమల స్టార్ట్ చేసుకుంటే మీకు అటు మైలవరం దాకా సుమారుగా సస్యశ్యామలం అయ్యేది. అప్లాండ్ ఏరియా అంతా మెట్ట ప్రాంతం, అన్ని పంటలకు నీళ్ళు వచ్చాయి. దాన్ని నాశనం చేశాడు చంద్రబాబు గారు. ప్రారంభించినప్పుడే కేసులు వేయడం మొదలుపెట్టించాడు. తర్వాత వారు ప్రభుత్వంలో రాగానే సర్వనాశనం చేసి పెట్టాడు. ఇప్పుడు ఆ చింతలపూడి ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేసేందుకు మంత్రి పార్థసారథి గారు, ఎంపీ పుట్టా సుధాకర్ యాదవ్ గారు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయిపోతుంది, త్వరలోనే కంప్లీట్ చేస్తారు. దానిలో ఉన్న కేసులన్నీ క్లియర్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఆటంకాలన్నీ అధిగమించి ఆ ప్రాజెక్టుని ఎట్టి బస్సులు కంప్లీట్ చేస్తారు. కంప్లీట్ చేసి తీరుతాడు చంద్రబాబు నాయుడు గారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్మాణంతోనే సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. హౌసింగ్ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథితో కలిసి ఎంపీ మహేష్ కుమార్ ఆదివారం నూజివీడు నియోజకవర్గంలో పర్యటించారు. నూజివీడు మండలం కాట్రాయనపాడు డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ ఆర్ బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలో మంత్రి పార్థసారథితో కలిసి ఎంపీ మహేష్ కుమార్ పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రైతుల విజ్ఞప్తి మేరకు కాట్రాయనపాడు సమీపంలో అసంపూర్తిగా ఉన్న ఎన్ఎస్పీ మడిచెర్ల మేజర్ పరిధిలోని మైనర్ కాలువను మంత్రి పార్థసారథితో కలిసి పరిశీలించారు. మైనర్ కాలువను 300 మీటర్ల మేర తవ్వకుండా 30 ఏళ్లకు పైగా 2 రైతులు అడ్డుకుంటున్నారని, తద్వారా దిగువన 9 గ్రామాల పరిధిలోని వ్యవసాయ భూములకు సాగర్ జలాలు సరఫరా జరగకపోవడంతో పంట నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం స్పందించిన ఎంపీ మహేష్ కుమార్ మంత్రి పార్థసారథి రెవెన్యూ, ఎన్ఎస్పీ అధికారులతో మాట్లాడారు. ఇన్నేళ్లుగా మైనర్ కాలువ తవ్వకానికి అవరోధంగా ఉన్న పరిస్థితులపై సాధ్యమైన త్వరగా నివేదిక సమర్పించాలని మహేష్ కుమార్ మంత్రి పార్థసారథి అధికారులను ఆదేశించారు. సమస్య పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ మహేష్ కుమార్ మాట్లాడుతూ చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్మాణం విషయంలో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వహించిన నిర్లక్ష్యం కారణంగా ప్రస్తుతం సాగునీటి కోసం రైతులు అవస్థలు పడాల్సిన దుస్థితి నెలకొందని ఆరోపించారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్మాణం పూర్తి చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎంపీ మహేష్ కుమార్ తెలిపారు. ఈ పథకం నిర్మాణం పూర్తి చేయడం ద్వారా ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలోని సాగు, తాగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. న్యాయపరమైన అడ్డంకులు తొలగిన మరుక్షణం చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులు ప్రారంభించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎంపీ వెల్లడించారు. మంత్రి పార్థసారథి మాట్లాడుతూ కనీసం సాగర్ కాలువల మరమ్మతులను కూడా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విస్మరించడంతో ముళ్ల పొదలు, తుప్పలు పెరిగి నీటి ప్రవాహానికి ఆటంకంగా మారిందని హౌసింగ్ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపించారు. సాగర్ కాలువల మరమ్మతులు చేపట్టేందుకు తక్షణం అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించడానికి నివేదిక సిద్ధం చేయాలని పార్థసారథి అధికారులను ఆదేశించారు. కాట్రాయనపాడు సమీపంలోని మైనర్ కాలువ సమస్య పరిష్కారానికి ఎంపీ మహేష్ కుమార్తో కలిసి తన వంతు కృషి చేస్తానని మంత్రి పార్థసారథి రైతులకు హామీ ఇచ్చారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్మాణ విషయంలో గత వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును మంత్రి పార్థసారథి తప్పుపట్టారు. ఈ పథకం నిర్మాణం పూర్తి చేయడం ద్వారా సాగునీటి సమస్యకు పరిష్కారం చూపేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. అనంతరం ఎంపీ మహేష్ కుమార్తో కలిసి మంత్రి పార్థసారథి వెల్పుచెర్లలో జరిగిన అంకమ్మతల్లి ఆలయ ప్రథమ వార్షికోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏ ప్రాజెక్టుని మంచిగా చేసిన పాపన పోలా జగన్ రెడ్డి, అన్నీ నాశనం చేసి వదిలిపెట్టాడు. అమరావతి చూస్తే తుప్పలో కంపలో, చింతలపూడి చూస్తే అట్లా, పోలవరం చూస్తే అట్లా,
ఎక్కడైనా కంపలు తుప్పలు పెంచాడు తప్ప ఒక్క పని చేసిన పాపన పోలా.